ఒక వర్డ్ అని క్షమాపణ కూడా చెప్పారు కదా, క్షమాపణ కూడా చెప్పారు. మీరు దాని గురించి డైవర్ట్ చేయకూడదు. కళ్యాణ్ గారు దీంట్లో చేయలేదు, ఈ టాపిక్ కాదు చేయలేదు. మీరు దేనికైతే ఏ వర్డ్ వాడడం తప్పని క్షమాపణ చెప్పారో సిపిని ఉద్దేశించి అన్నారు. గతంలో కూడా ఒకసారి ఇట్లనే ముదిరాజులను ఉద్దేశించి అంటే ఈటల రాజేందర్ సామాజిక వర్గం అప్పుడు కూడా చాలా వివాదం క్షమాపణ చెప్పారు. నేను అనలేదు, క్షమాపణ అనలేదు, నేను అనలేదు. ఆడియో రికార్డ్ బయటకు వచ్చింది, ప్లీజ్ తీయండి. అప్పట్లో ఏనాడు కూడా నేను అనలేదు, నేను చెయ్యలేదు. ఇవన్నీ ఈటల రాజేందర్ గారు ఆ రోజు రాసి ఒకటి నాకు రుద్దుదామని ఒకటి ట్రై చేసిండు తప్పితే నేను ఏ కులాన్ని గాని ఏ మతాన్ని గాని కింద పరిచే ఉద్దేశం నాది లేదు, నేను చెయ్యను. జనరల్ గా అన్ని కులాలను సమానంగా చూస్తారు, నేను కూడా ఒప్పుకుంటాను. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మిత్రులతోని నేను సర్వం నేను తిరిగేటోని. నేను నా నియోజకవర్గంలో కానివ్వండి, హైదరాబాద్లో కానివ్వండి, మేము వాళ్ళతోనే తిరుగుతా తప్పితే వీళ్ళతోని ఎవరిని ఇబ్బంది పెట్టే ఇంటెన్షన్ గా ఉండదు. అంటే నేను చెయ్యను కూడా. అసలు నేను ఈ కులాలకి ఇవన్నీ వ్యవస్థకే నేను వ్యతిరేకం. కానీ ఫ్లోలో కౌశిక్ రెడ్డి గారు ఎప్పుడోసారి ఏదో రకమైన వాయిస్ లో ఇలా అంటున్నారా? కళ్యాణ్ గారు నేను సింపుల్ చెప్తున్నా, ఇది ఆపింది ఈ రక్కస్ క్రియేట్ చేసింది పోలీస్ వాళ్ళు, నన్ను రెచ్చగొట్టింది పోలీస్ వాళ్ళు, నన్ను అరెస్ట్ చేసింది పోలీస్ వాళ్ళు, నన్ను అవమానపరిచింది పోలీస్ వాళ్ళు. ఈ ఇష్యూని మొత్తం క్రియేట్ చేసిందే పోలీసు వాళ్ళు. ఇవాళ రేవంత్ రెడ్డి గారిని అడ్డం పెట్టుకొని నన్ను రెచ్చగొట్టాలి, నన్ను డ్యామేజ్ చేయాలి, ఇలా మొత్తం నన్ను ఇబ్బంది పెట్టాలి అని ఒక ఉద్దేశంతో కళ్యాణ్ గారు ఆ ఉద్దేశంతో వాళ్ళు రచ్చరచ్చ చేసి అసలు ఇదెంత చేసారు. సింపుల్ నేను అడుగుతున్నా కళ్యాణ్ గారు, నేను దేవుని దర్శనానికి నేను పోతాను నేను వాళ్ళకి చెప్పినప్పుడు సింపుల్గా ఒక పైలట్ ఎస్కార్ట్ ఇచ్చి నన్ను తీసుకొని పోయి దర్శనం చేయించుకొని వచ్చేసి ఉంటే అసలు ఇష్యూ ఏమైనా ఉండేదా? ఇష్యూ ఏమైనా ఉండేదా? వీళ్ళు అది చేయకుండా మొత్తం అడ్డం పెట్టి పోలీసు వాళ్ళని ఆపి ఇష్యూ క్రియేట్ చేసింది వాళ్ళని. నేను కళ్యాణ్ గారు మీరే చెప్పండి, దీనికంటే ఎక్కువ నేను ఏం చెప్పాలి? రైట్. అయితే ఎందుకు అసలు పోలీసులను మీరు టార్గెట్ చేస్తున్నారా లేకుంటే పోలీసులు మిమ్మల్ని పోలీసు వాళ్ళు టార్గెట్ అని కాదు, పోలీసు వాళ్ళకి రేవంత్ రెడ్డి గారి ఆదేశాలతో కాంగ్రెస్ కండువాలు కప్పుకొని పనిచేస్తున్నారు. కానీ ఇవాళ కాంగ్రెస్ కండువాలు కప్పుకొని పనిచేస్తున్న ఆఫీసర్లకు మాత్రం నేను చెప్తా ఉన్నా, 3 ఏళ్ల తర్వాత బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ వస్తుంది, మీ డ్యూటీలు ఎట్లా చేయాలి, మీ డ్యూటీలు మీతో ఎట్లా చేపియాలి అని బరాబర్ నేర్పిస్తా. ఈ కండువాలు కప్పుకొని పనిచేసుడు కాదు, ఇలా డ్యూటీలు ఎట్లా చేయాలనేది మాత్రం ఈ పోలీస్ ఆఫీసర్లకు ఖచ్చితంగా నేర్పిస్తా. ఈ ముగ్గురు పోలీస్ ఆఫీసర్లకు మాత్రం గ్యారంటీగా నేర్పిస్తా. ఈ హోంశాఖ ఈ శాఖ ఏ శాఖ అవసరం లేదు. మా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే ఈ తెలంగాణ రాష్ట్రానికి మేము ముఖ్యమంత్రి అయినట్టే, అన్ని శాఖలు మాకున్నట్టే. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే మేము ముఖ్యమంత్రి అయినట్టే. ఇలా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వీళ్ళ డ్యూటీస్ ఏంది, వీళ్ళు ఎట్లా పనిచేయాలి, ఇలా అన్ని కూడా నేర్పిస్తారు. రెండోది నేను అడుగుతున్నా, ఈ పోలీస్ ఆఫీసర్స్ ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ వాళ్ళని కూడా నేను అడుగుతా, ఇలా కౌశిక్ రెడ్డి మాట్లాడి